సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 నుంచి అయితే ఐటెం సాంగ్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. నేనైతే ఐటెం సాంగ్ అయితే విన్నాను. ఇంతకీ మీరు విన్నారా ఐటెం సాంగ్? వినుంటే మీకు ఎలా అనిపించిందో, బాగుందో లేదో అలాగే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అసలు ఇంతకీ ఐటెం సాంగ్ బాగుందా బాగోలేదా మనమైతే మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి భయ్య ప్లీజ్. అలాగే పుష్ప షూటింగ్ గురించి కూడా మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. షూటింగ్ అయితే మాత్రం జస్ట్ నిన్నే భయ కంప్లీట్ అయితే అయ్యింది. మొత్తానికైతే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు జరుగుతున్న చెన్నై ఈవెంట్ కి అయితే రావడం అయితే జరిగింది భయ్య. చూస్తుంటే మొన్న పాట్నాలో అయితే జరిగింది కదా భయ్య ఈవెంట్, సేమ్ ఆ ఈవెంట్ లాగా ఇది కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది భయ్య చెన్నైలో. అలాగే ఈవెంట్ కి అయితే వైల్డ్ ఫైర్ అని నేమ్ అయితే పెట్టారు భయ్య. ఆ నేమ్ కి తగ్గట్టే ఈవెంట్ అయితే చెన్నైలో చాలా గ్రాండ్ గా జరుగుతుంది భయ్య. కావాలంటే మీరు లైవ్ అయితే చూడండి. అలాగే సాంగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సాంగ్ అయితే మాత్రం మన దేవిశ్రీ ప్రసాద్ అయితే బీజిఎం అయితే అదరగొట్టాడు భయ్య. అలాగే ఈ సాంగ్ పాడింది అయితే మొత్తం 4 సింగర్స్ అయితే పాడారు భయ్య. అలాగే ఈ సాంగ్ కూడా పుష్ప 1లో ఐటెం సాంగ్ అయితే ఉంది కదా భయ్య, దానికంటే మించి పెద్ద హిట్ అయితే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను భయ్య. ఈ రోజు అయితే చెన్నైలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా, ఆ ఈవెంట్ లో కూడా చెన్నైలో కూడా అల్లు అర్జున్కి అయితే బీభత్సంగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్య. అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద కట్అవుట్స్ అయితే పెట్టారు భయ్య అల్లు అర్జున్ గారివి. ఏదేమైనా సరే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ గారికి అయితే బీభత్సంగా ఫ్యాన్స్ అయితే పెరిగారు భయ్య. ఇదైతే ఫ్యాక్ట్ భయ్య, ఒప్పుకోవాల్సిందే. అలాగే చెన్నైలో రష్మిక మందన గారు అల్లు అర్జున్ గారు అయితే ఫ్లైట్ అయితే దిగారు భయ్య. నాకు డౌట్ గానీ అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 మూవీ ఈవెంట్స్ కోసం కాస్ట్యూమ్స్ అయితే ఓన్ గా దగ్గరుండి రెడీ అయితే చేసుకున్నారు అనిపిస్తుంది భయ్య. మంచిగా ఏ ఈవెంట్ కి వెళ్తే ఆ టీ షర్ట్స్ అయితే మాత్రం అద్దరు కొట్టేస్తున్నారు భయ్య. కాస్ట్యూమ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి భయ్య అల్లు అర్జున్ గారు అయితే. మీరు గమనించారో లేదో గానీ ఏ లాంగ్వేజ్ లో ఈవెంట్ అయితే ఆ లాంగ్వేజ్ టీ షర్ట్ అయితే వేస్తున్నారు భయ్య. మొన్న పాట్నాలో భారీగా ఈవెంట్ అయితే జరిగింది కదా, ఆ ఈవెంట్ లో అయితే హిందీ టీ షర్ట్ అయితే వేసారు భయ్య. ఈ రోజు అయితే వైల్డ్ ఫైర్ ఈవెంట్ అయితే చెన్నైలో జరుగుతుంది కదా, ఈ ఈవెంట్ లో అయితే మనకి తమిళ్ టీ షర్ట్ అయితే వేయడం అయితే జరిగింది భయ్య. చెప్తున్నాను కదా అల్లు అర్జున్ గారి స్టైలే వేరు భయ్య, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్య. ఇంకా సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే మాత్రం అరాచకంగా ఉంది భయ్య. సాంగ్ అయితే మాత్రం నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. సాంగ్ లో ఒక లిరిక్స్ అయితే హైలైట్ అయితే అవబోతున్నాయి భయ్య. దెబ్బలు పడతాయి రో రాజా, దెబ్బలు పడతాయి రో రాజా, ఈ లిరిక్స్ అయితే మాత్రం హైలైట్ అయితే అవబోతున్నాయి భయ్య. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం ఈ సాంగ్ ఇంకొక 2 days లో ట్రెండ్ అయితే అవబోతుంది భయ్య. చెప్తున్నాను కదా రాసి పెట్టుకోండి. ఇంకో 2 days లో సాంగ్ అయితే మాత్రం ఇన్స్టా మొత్తం ట్రెండ్ అయితే అవబోతుంది భయ్య. ఇన్స్టా కాదు యూట్యూబ్ లో ప్రతి ఒక్క రీల్స్ లో ట్రెండింగ్ అయితే అవబోతుంది భయ్య. ఇంకా 2 days ఎందుకు, రేపు మార్నింగ్ నుంచి చూడండి భయ్య. మాక్సిమం రేపు ఈవినింగ్ అయితే మొత్తానికి అయితే ఇన్స్టా, యూట్యూబ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఈ సాంగే ట్రెండింగ్ లో ఉండబోతుంది. సాంగ్ అయితే మాత్రం బాగానే ఉంది భయ్య. మీకు ఏంటంటే ఫస్ట్ విన్నప్పుడు మీకు నచ్చకపోవచ్చు కానీ సెకండ్ టైం వినండి పక్కా సాంగ్ అయితే నచ్చుద్ది భయ్య. డిఎస్పీ అయితే మాత్రం మ్యూజిక్ అయితే ఎరగదీశాడు భయ్య. చెప్తున్నా కదా ఎక్సలెంట్ గా ఇచ్చాడు, సాంగ్ తగ్గట్టు అయితే ఇచ్చాడు భయ్య. మనం డిఎస్పీ అయితే ఎక్కడ తక్కువ చేసే పని అయితే లేదు. పుష్ప 1లో అంటావా సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ మించి అవ్వకపోవచ్చు కానీ దాదాపు దానికైతే రీచ్ అయితే అయిపోతుంది భయ్య. ఆల్ ఐటమ్ సాంగ్స్ లో యూట్యూబ్ లో అయితే మాత్రం నెంబర్ 1 ప్లేస్ లో పుష్ప 1 సాంగ్ అయితే ఉంది భయ్య. దాదాపు 300 millions తో ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది భయ్య ఆ సాంగ్ అయితే. ఈ సాంగ్ అయితే మాత్రం సెకండ్ ప్లేస్ లోకి అయితే రాబోతుంది. అయినా సరే పుష్ప 1 సాంగ్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం భయ్య. ఎందుకంటే అది ఏవైనా సాంగ్, సమంత గారు అయితే నిజంగా చెప్తున్నా కదా ఎక్సలెంట్ గా చేశారు భయ్య ఆ సాంగ్ అయితే. ఆ సాంగ్ అంటే రీచ్ అయితే ఈ సాంగ్ కి రాకపోవచ్చు కానీ పర్వాలేదు, ఈ సాంగ్ కూడా బాగానే ఉంది భయ్య. మాక్సిమం అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ఈ సాంగ్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది భయ్య, నేనైతే అనుకుంటున్నాను. మీకైతే ఈ సాంగ్ అయితే ఫస్ట్ విన్నప్పుడు అయితే మీకైతే మాక్సిమం అయితే నచ్చదు భయ్య. 1-2 సార్లు అయితే వినండి పక్క సాంగ్ అయితే నచ్చుద్ది భయ్య. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు కూడా ఇలా అనిపించింది భయ్య. చెప్తున్నా కదా రివ్యూ పెట్టడానికి కూడా ఇంత లేట్ గా పెట్టడానికి కూడా ఇదే కారణం. నేనైతే దాదాపు ఈ సాంగ్ అయితే ఒక 5 సార్లు అయితే విన్నాను భయ్య. అప్పుడు నాకైతే నచ్చింది. అరే బాబు సాంగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది కదా అనిపించింది భయ్య నాకైతే మాత్రం. పక్క మీరు కూడా 1-2 సార్లు అయితే వినండి పక్క సాంగ్ అయితే మాత్రం నచ్చుద్ది భయ్య. ఎక్సలెంట్, ఆ బీటింగ్ గానీ ఆ బీజిఎం గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి భయ్య. శ్రీలీల గారు అయితే డాన్స్ అయితే మాత్రం ఎరగదీస్తారు భయ్య. చెప్తున్నా కదా అల్లు అర్జున్ గారిని అయితే డామినేట్ అయితే చేసేది
అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మనకి ఎవరు డామినేట్ చేశారో తెలియాలంటే మనం ఇంకా డిసెంబర్ 5నే చూడాలి భయ్య. అల్లు అర్జున్ గారు డామినేట్ చేశారా అలాగే శ్రీలీల గారు చేశారో చూద్దాం. డిసెంబర్ 5నే తెలిసిపోద్ది. మాక్సిమం అల్లు అర్జున్ గారితో డాన్స్ వేయాలంటే ఎవరికైనా తాట అయితే ఓడిపోతుంది భయ్య. ఎందుకంటే మనము ఇది వరకు అయితే ఈ సినిమాల్లో మనకి స్లో అయితే అయ్యారు కానీ అప్పుడు సినిమాలో ఎలా వేసారు భయ్య డాన్స్ అయితే మాత్రం. ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు అయితే ది బెస్ట్ డాన్సర్ భయ్య, మీరు ఒప్పుకోకపోయినా. అలాగే శ్రీలీల గారి గురించి కూడా మనకి మహేష్ బాబు గారు అయితే చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మహేష్ బాబు గారు అయితే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ అమ్మాయితో డాన్స్ వేయాలంటే ఎవరికైనా సరే ఏ హీరోకైనా తాట ఊడిపోద్ది అన్నారు కదా. ఇంకా చూద్దాం పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో తెలిసిపోతుంది భయ్య. ఓవరాల్ గా సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. మంచి బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అనిపిస్తుంది భయ్య. ఇంకో 2 days లో ఇన్స్టా రీల్స్ లో ఈ సాంగ్ అయితే మాత్రం ట్రెండ్ అవ్వకపోతే చెప్తుండు కదా, రాసి పెట్టుకోండి భయ్య, 100% అయితే ట్రెండ్ అయితే అవుతుంది. ఎందుకంటే లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. దెబ్బలు పడతాయి రో బాబు, దెబ్బలు పడతాయి రో బాబు, ఈ లిరిక్స్ అయితే మాత్రం పక్క ట్రెండ్ అయితే అవుతుంది భయ్య. సో ఫైనలీ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య, మంచి బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. అలాగే ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.